హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మీకు రీజనింగ్ నుంచి డైరెక్షన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఫస్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ డైరెక్షన్స్ కాన్సెప్ట్ సాల్వ్ చేయాలి అంటే మనకి ఈ 4 డైరెక్షన్స్ని ఎలా డినోట్ చేయాలో తెలియాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది బ్లైండ్గా ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకునే మనం కంప్లీట్ డైరెక్షన్ కాన్సెప్ట్ మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఏదైనా డైరెక్షన్స్ కాన్సెప్ట్ వచ్చింది అంటే సో ఈ డయాగ్రామ్ కంపల్సరీ మనం ఇలానే డ్రా చేయాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. అనుజ గోస్ 5 kilometers towards east from a fixed point N and then 35 kilometers after turning to her left. Again she goes 10 kilometers after turning to her right. After this, she goes 35 kilometers after turning to her right. How far is from N? Okay, so first ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీరు ఏం చేయాలి, ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. డైరెక్షన్స్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ లైన్ చదవండి. అనుజ గోస్ 5 kilometers towards east ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఎన్. సో ఆ ఫిక్స్డ్ పాయింట్ని మనం ఈ సెంటర్ తీసుకుందాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఎన్ నుంచి ఎప్పుడైనా సరే మనం స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇటు వెళ్ళాలన్నా ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి మనం మూవ్ అవుతాం, ఐదర్ ఈస్ట్ కానీ, నార్త్ కానీ, వెస్ట్ కానీ, సౌత్ కానీ. ఓకే, సో ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ ఎన్ అనుజ గోస్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి 5 kilometers ఎటు వెళ్ళింది, ఈస్ట్. సో east side 5 kilometers. So let us consider this distance as 5 kilometers. Okay, ఇలా ట్రావెల్ చేసింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏమైంది, దెన్ 35 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హర్ లెఫ్ట్. సో అనుజ ఇప్పుడు ఈస్ట్కు డైరెక్షన్లో ఉంది, ఇటు సైడ్. ఓకే, మనం ఈస్ట్ని ఫేస్ చేస్తున్నాం, ఈ డైరెక్షన్లో ఉన్నాం. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది మన ఫ్రంట్, మన బ్యాక్. ఓకే, సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకు లెఫ్ట్ ఏమవుతుంది, ఇటు, రైట్ ఇట్ సైడ్ కదా. ఓకే, సో యు ఆర్ హియర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ యు ఆర్ గోయింగ్ 35 kilometers టర్నింగ్ టు హర్ లెఫ్ట్. ఇటు సైడ్ ఉన్న నువ్వు లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసి, ఇటున్న నువ్వు లెఫ్ట్, నీకు లెఫ్ట్ ఇది, రైట్ ఇది. ఓకే, లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు, 35 kilometers. ఓకే, టర్నింగ్ లెఫ్ట్ 35 kilometers. ఓకే, ఇటు లెఫ్ట్ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏ డైరెక్షన్లో ఉన్నావు, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నావు, నార్త్. ఓకే, నవ్ యు ఆర్ ఫేసింగ్ నార్త్. నెక్స్ట్ అగైన్ షీ గోస్ 10 kilometers after turning to her right. Now you are facing this direction. ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు నీకు లెఫ్ట్ ఇట్ అవుతుంది, రైట్ ఇది అవుతుంది. ఓకే, సో వెన్ యు ఆర్ ఫేసింగ్ నార్త్, లెఫ్ట్, రైట్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, అగైన్ షీ గోస్ 10 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హర్ రైట్. రైట్ టర్న్ చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 10 kilometers. ఓకే, అగైన్ మళ్ళీ మీరు ఏ డైరెక్షన్కి వచ్చేసారు, ఈస్ట్ డైరెక్షన్కి. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ షీ గోస్ 35 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హర్ రైట్. ఓకే, సో మళ్ళీ ఈ డైరెక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ టర్న్ చేశారు, మళ్ళీ ఇటు ఉన్నారు. ఇటు ఉన్నప్పుడు మీకు లెఫ్ట్, రైట్. సో రైట్ టర్న్ చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, 35 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హర్ రైట్. సో రైట్ టర్న్ చేసి 35 kilometers. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 35 ఉన్నప్పుడు అగైన్ షీ కేమ్ బ్యాక్ 35 kilometers. సో లెఫ్ట్, రైట్, అర్థమైంది కదా. సో ఫైనల్గా మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారు, హౌ ఫార్ షీ ఈస్ ఫ్రమ్ ఎన్. ఎన్ ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా 5 kilometers ట్రావెల్ చేసి లెఫ్ట్ సైడ్ 35 kilometers ట్రావెల్ చేసిన తర్వాత అగైన్ ఆ పొజిషన్ నుంచి 10 kilometers రైట్ ట్రావెల్ చేసి మళ్ళీ ఆ పొజిషన్ నుంచి 35 kilometers
రైట్ ట్రావెల్ చేసి ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు? సౌత్ డైరెక్షన్. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, క్వశ్చన్ ఏంటి? హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ ఎన్? ఎన్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు. సో ఎంత డిస్టెన్సు మీరు ఎన్ నుంచి ట్రావెల్ చేశారు ఇక్కడికి? హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇదంతా యాడ్ చేయకూడదు. ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 5 + 10 15 కిలోమీటర్స్ ఆన్సర్. అర్థమైందా? చాలామంది 5 + 35 + 10 + 35 అలా చేస్తారు. అలా చేయకూడదు. ఎన్ నుంచి ఈ పొజిషన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 5 + 10 15 కిలోమీటర్స్. ఓకేనా? దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. రంజిత్ వాక్డ్ 40 meters facing towards north. From there he walked 50 meters after turning to his left. After this he walked 40 meters after turning to his left. How far and in what direction is from his starting point? సో ఫస్ట్ డైరెక్షన్స్ కాన్సెప్ట్ సాల్వ్ చేయాలంటే మీకు ఏం చెప్పాను? ఈ బేసిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది ఫిక్స్ అనమాట. ఇది డైరెక్షన్స్ ఇలా ఫిక్స్ చేసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇలానే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది డ్రా చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చదవండి. రంజిత్ వాక్డ్ 40 meters ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. నార్త్ ఫేసింగ్ అంటే ఇది. సో ఎప్పుడైనా మనం స్టార్టింగ్ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే, సో ఇక్కడ నుంచి నార్త్ ఫేస్ చేస్తూ వాక్డ్ 40 meters ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. సో నార్త్ ఫేస్ చేశారు అంటే ఎంత? ఇటు సైడ్ ట్రావెల్ చేయాలి. సో ఎంత డిస్టెన్స్? 40 meters. ఓకే, సో రంజిత్ వాక్డ్ 40 meters. ఫ్రమ్ దేర్ హీ వాక్డ్ 50 meters ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కూడా 40 meters ట్రావెల్ చేశాక సో ఇక్కడ నుంచి ఏం చేశారు? టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. సో మనం ఇటు సైడ్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ ఇది అవుతుంది. ఓకే, సో టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 50 meters. ఓకే, 50 meters ట్రావెల్ చేశారు. నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ హీ వాక్డ్ 40 meters ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. సో ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నారు. సో వెస్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మీకు లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ అది అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దిస్ హీ వాక్డ్ 40 meters ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. సో లెఫ్ట్ టర్న్ చేసి మళ్ళీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 40. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 40 ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు లెఫ్ట్ టర్న్ చేసి మళ్ళీ ఏ డైరెక్షన్కి వచ్చేసారు? సౌత్ డైరెక్షన్కి వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగారు అంటే హౌ ఫార్ అండ్ ఇన్ వాట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో ఫైనల్గా మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి మీరున్న పొజిషన్కి ఎంత డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఇక్కడికి 50 అయినప్పుడు ఈ డిస్టెన్స్ కూడా 50 meters కదా. సో డిస్టెన్స్ ఈజ్ 50 meters. అండ్ ఇన్ విచ్ డైరెక్షన్? ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే మీరు ఏ డైరెక్షన్లో ఉన్నారు? వెస్ట్. మీరు ఏంటి? సౌత్ని ఫేస్ చేస్తున్నారు. కానీ స్టార్టింగ్ పాయింట్ నుంచి మీరు ఏ డైరెక్షన్లో ఉన్నారు? ఎటువైపు ఉన్నారు? వెస్ట్ డైరెక్షన్లో. ఓకే, సో ఆన్సర్ 50 meters వెస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. విక్కీ వాక్స్ 4 meters టువర్డ్స్ ఈస్ట్, దెన్ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 4 meters, and then turns to his left and walks 5 meters. Again turn to her left, he walks 4 meters and stopped. What is the shortest distance between starting point and ending point? ఓకే, సో ఏదైనా క్వశ్చన్ డైరెక్షన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి? బేసిక్గా ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఫస్ట్ పాయింట్ చదవండి. విక్కీ వాక్స్ 4 meters టువర్డ్స్ ఈస్ట్. సో మనం ఎప్పుడు కూడా సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాం. సెంటర్ నుంచి ఎటు సైడ్ ట్రావెల్ చేశారు? ఈస్ట్ సైడ్. ఎంత డిస్టెన్స్? 4 meters. ఓకే, దెన్ టర్న్ టు హిస్ రైట్.
సో మనం ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్. సో రైట్ సైడ్ ఎంత డిస్టెన్స్ 4 మీటర్స్. ఓకే, రైట్ సైడ్ 4 meters. సో అగైన్ అండ్ దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్. సో మీరు ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్నారు, సౌత్ డైరెక్షన్లో ఉన్నారు. సో సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మీకు లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 5 meters. ఓకే, దిస్ ఈస్ యువర్ లెఫ్ట్ అండ్ ట్రావెల్ 5 meters. అగైన్ టర్నింగ్ టు హర్ లెఫ్ట్. మళ్ళీ ఈ డైరెక్షన్లో ఈస్ట్ డైరెక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 4 meters. టర్న్ లెఫ్ట్, వాక్స్ 4 meters. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా 4 meters. ఓకేనా, అండ్ స్టాప్, ఇక్కడ ఆగిపోయారు. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్? షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే స్ట్రైట్ డిస్టెన్సే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది? ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది 9 meters ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. జై స్టార్టెడ్ ఫ్రమ్ ఎ పాయింట్, వాక్స్ 2 meters ఈస్ట్ అండ్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 meters అండ్ టర్న్స్ రైట్ and walks 6 meters. Again, then he starts walking 4 meters to his right. From where again he walks 2 meters left. How far is she from starting point? Okay. East, west, north, south. Okay. So first, Jai started from ఏ పాయింట్, ఈ పాయింట్ పీ నుంచి స్టార్ట్ అయ్యాడు. 2 meters ఈస్ట్. సో 2 meters ఈస్ట్ అంటే ఇటు సైడే కదా, ఈస్ట్ 2 meters అండ్ టర్న్ లెఫ్ట్. సో ఈస్ట్ ఫేస్ చేసినప్పుడు మనకు లెఫ్ట్ ఇది అవుతుంది. టర్న్స్ లెఫ్ట్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? వాక్స్ 4 meters. టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 meters. ఓకే, నెక్స్ట్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 6 meters. 4 meters ట్రావెల్ చేశాక రైట్. మనం ఇప్పుడు నార్త్ ఫేస్లో ఉన్నాం. నార్త్ ఫేస్లో ఉన్నప్పుడు రైట్ ఇది అవుతుంది. సో రైట్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 6 meters ట్రావెల్ చేశారు. అగైన్ హీ స్టార్ట్స్ వాకింగ్ 4 meters టు హిస్ రైట్. సో ఇప్పుడు మీరు ఈస్ట్ ఫేస్ చేస్తున్నారు కదా, మీకు రైట్ ఇది అవుతుంది. ఇలా ఉన్నారు ఈస్ట్ సైడ్, మీకు రైట్ ఇది, లెఫ్ట్ ఇది. సో రైట్ సైడ్ ఎంత ట్రావెల్ చేశారు? అగైన్ 6 meters అయిన తర్వాత స్టార్ట్స్ వాకింగ్ 4 meters టు హిస్ రైట్. రైట్ సైడ్ మళ్ళీ 4 meters. ఫ్రమ్ వేర్ అగైన్ హీ వాక్స్ 2 meters లెఫ్ట్. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నారు? సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ ఫేస్ చేస్తున్నారంటే మీకు లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. సో ఈ పొజిషన్కి లెఫ్ట్ ఇది. సో లెఫ్ట్ సైడ్ ఎంత ట్రావెల్ చేశారు? 2 meters. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగారు? హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో 2 meters ట్రావెల్ చేశాక మీరు ఇక్కడ ఉంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? ఇది 2 meters, ఇది 2 meters, ఇక్కడ 6 కాబట్టి 2 + 6 + 2 10 meters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నవీన్ స్టార్టెడ్ వాకింగ్ 20 meters టువర్డ్స్ వెస్ట్. From there, he goes 10 meters towards north. Then he goes 35 meters towards east. And after this, he goes 5 meters towards south. And in end, he goes 15 meters towards west. How far is from starting point? ఓకే, ఇప్పుడు నేను డయాగ్రామ్స్ డ్రా చేయట్లేదు, ఆల్రెడీ మీకు ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను 4 questions. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నవీన్ స్టార్టెడ్ వాకింగ్ 20 meters. సో ఎప్పుడైనా సరే మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి వెస్ట్ అంటే ఇటు సైడ్ కదా, 20 meters ట్రావెల్ చేసాం, ఇక్కడ ఉన్నాం. ఫ్రమ్ వేర్ హీ గోస్ 10 meters టువర్డ్స్ నార్త్. సో ఇక్కడ నుంచి నార్త్ అంటే ఇటు కదా, ఇటు సైడ్ 10 meters ట్రావెల్ చేసాం. దెన్ హీ గోస్ 35 meters టువర్డ్స్ ఈస్ట్ అండ్ ఆఫ్టర్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ మనం ట్రావెల్ చేసాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ట్రావెల్ చేశాక మనం 35 మీటర్స్ ట్రావెల్ చేశారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అయినప్పుడు రిమైనింగ్ పార్ట్ 15 అవుతుంది కదా, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 మీటర్స్, నెక్స్ట్ 15 మీటర్స్, ఇది టోటల్గా 35. ఓకే, ఇది ఎలా డ్రా చేస్తానో చూసుకోండి. 10 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఈస్ట్ సైడ్ మీరు 35 మీటర్స్ ట్రావెల్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 మీటర్స్ తర్వాత నెక్స్ట్ 15 మీటర్స్, టోటల్ 35 meters. After traveling 35 meters, after this he goes 5 meters towards south. సో ఇక్కడ నుంచి మళ్ళీ సౌత్ అంటే ఈ డైరెక్షన్ కదా, ఎంత డిస్టెన్స్ 5 meters. ఓకే, ఈ డిస్టెన్స్ 10 అయినప్పుడు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 5. ఓకే, సో ఇక్కడికి 5 meters ట్రావెల్ చేశాక సౌత్ సైడ్, అండ్ ఇన్ ద ఎండ్ హీ గోస్ 15 meters టువర్డ్స్ వెస్ట్. సో మళ్ళీ వెస్ట్ అంటే ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ మళ్ళీ ఎంత డిస్టెన్స్ 15 meters. ఇక్కడ నుంచి ఇక్కడ 15 ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 15. సో 15 అంటే ఇక్కడికి వస్తాం, ఓకేనా. సో వెస్ట్ సైడ్ కాబట్టి ఈ డైరెక్షన్కి వచ్చాం, వెస్ట్ ఇటే కదా. ఓకే, సో ఇది ఎండ్ పాయింట్, అండ్ ఇన్ ద ఎండ్ హీ గోస్ 15 meters టువర్డ్స్ వెస్ట్. ఓకే, సో హౌ ఫార్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్? ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అయినప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ 5 కదా, టోటల్ డిస్టెన్స్ 10. ఇది 5 అయితే రిమైనింగ్ 5, టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ 5 meters. ఓకే, సో నెక్స్ట్ 6th question. Rama started from his fixed point, goes 15 kilometers towards north, and then after turning to his left he goes 15 kilometers, then he goes 10, 25 and 25 kilometers after turning to his left each time. How far he is from starting point? Okay, so ఈ డయాగ్రామ్ చూడండి. రామా స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి 15 kilometers టువర్డ్స్ నార్త్. సో నార్త్ అంటే ఈ డైరెక్షన్ కదా, 15 kilometers ట్రావెల్ చేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ రైట్, సో నార్త్ ఫేస్ చేసినప్పుడు మీకు రైట్ సైడ్ ఇది అవుతుంది. ఓకే, యు ఆర్ ఫేసింగ్ హియర్ అండ్ టర్నింగ్ రైట్. హీ గోస్ 15 kilometers. సో మళ్ళీ 15 kilometers ట్రావెల్ చేశారు. దెన్ హీ గోస్ 10, 25 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్. సో ప్రతిసారి 10 meters ట్రావెల్ చేసిన ప్రతిసారి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత మళ్ళీ 25 meters ట్రావెల్ చేశాక మళ్ళీ 25 kilometers లెఫ్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేశారు. ఇది మీకు ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ సెంటర్ పాయింట్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, Ram starting from a point goes 15 meters towards north అంటే ఇటు సైడ్ కదా. సో 15 kilometers ట్రావెల్ చేసాం. నెక్స్ట్ అండ్ దెన్ ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ రైట్ అంటే ఇటు సైడ్ తిరిగి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 15 kilometers. సో 15 kilometers. సో నెక్స్ట్ దెన్ హీ గోస్ 10, 25 kilometers ఆఫ్టర్ టర్నింగ్ టు హిస్ లెఫ్ట్ ఈచ్ టైమ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. సో ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు? ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ ఏమవుతుంది? మళ్ళీ ఇటు సైడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? ఫస్ట్ టైం 10 kilometers ట్రావెల్ చేశాక మళ్ళీ లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 25 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 15. నెక్స్ట్ 15 meters ట్రావెల్ చేశాక నెక్స్ట్ 10 meters ఇది అవుతుంది. టోటల్గా 25. ఓకేనా? లెఫ్ట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ ఇది కదా, మీరు ఈ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ ఇది అవుతుంది. ఓకే, 25 kilometers ట్రావెల్ చేశారు, ఇక్కడ ఉన్నారు. నౌ మళ్ళీ 25 kilometers మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి ట్రావెల్ చేయాలి. సో మీరు ఇప్పుడు మళ్ళీ వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు
మీకు రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ తిరిగి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 25. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. 10 కిలోమీటర్స్ తర్వాత 15 కిలోమీటర్స్. సో ఇక్కడికి టోటల్గా 25 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్ తిరిగి ట్రావెల్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మీ ఎండ్ పాయింట్ ఇది. ఇప్పుడు ఏమడిగారు? హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. డిస్టెన్స్ ఎంత? 10 కిలోమీటర్స్. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. విమల్ వాక్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3 meters టువర్డ్స్ నార్త్ అండ్ దెన్ రన్స్ టు హిస్ లెఫ్ట్ and walks from 3 meters. At this point, he turns to his left and walks from 3 meters. How many meters he is from starting point? Okay, so Vimal walks a distance of 3 meters towards north. Starting point నుంచి 3 meters travel చేశారు. ఇటు సైడ్ నార్త్. ఓకే, నార్త్ అండ్ ఇటు సైడ్. అండ్ దెన్ టర్న్స్ లెఫ్ట్. సో మనం నార్త్ డైరెక్షన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఇది, రైట్ ఇది. టువర్డ్స్ 2 meters, వాక్స్ 2 meters. సో 2 meters ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది? 3 meters. హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్. మళ్ళీ వెస్ట్ డైరెక్షన్స్కి వచ్చాక లెఫ్ట్ సైడ్కి 3 meters ట్రావెల్ చేశారు. వెస్ట్ ఇది, వెస్ట్ సైడ్కి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది, రైట్ సైడ్ ఇది అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ తిరిగి 3 meters ట్రావెల్ చేశారు. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు. ఎట్ దిస్ పాయింట్ హీ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ ఈ నార్త్ డైరెక్షన్కి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ ఇది అవుతుంది. ఓకే, నార్త్, మీరు హీ టర్న్స్ లెఫ్ట్. మీరు ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నారు? సౌత్ డైరెక్షన్లో ఉన్నారు. సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఇది అవుతుంది, రైట్ ఇది అవుతుంది. ఓకే, సో హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 3 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 meters, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 meters అయినప్పుడు రిమైనింగ్ 1 meter ఈ డిస్టెన్స్ అనుకోండి. టోటల్ డిస్టెన్స్ 3 meters. ఓకే, హౌ మెనీ మీటర్స్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఎంత డిస్టెన్స్? ఓన్లీ 1 meter డిస్టెన్స్. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్. Ranjit travelled from a fixed point X straight to point Y and at a distance of 50 meters. He turned to his right and walks 50 meters, then again turns right and walks 60 meters. Finally, he turns to right and walks 50 meters. How far is from starting point? Ranjit walked from a point X. So, ఇది starting point X అనుకోండి. ఫ్రమ్ మీ స్టార్టింగ్ పాయింట్ X స్ట్రైట్ టు పాయింట్ Y అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశారు ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters. ఓకే, సో ఎప్పుడైనా మనకి స్ట్రైట్ అన్నప్పుడు ఇలా నార్త్ డైరెక్షన్ తీసుకోండి. ఓకే, వెన్ యూ ఆర్ దిస్ ఇస్ ద సెంటర్ అంటే స్ట్రైట్ అన్నప్పుడు మనకి ఏ డైరెక్షన్ అవుతుందంటే నార్త్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, సో నార్త్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? స్ట్రైట్ 50 meters. అగైన్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 50 meters హీ టర్న్స్ రైట్. ఇప్పుడు రైట్ సైడ్ ట్రావెల్ చేశారు 50 meters. ఓకే, దెన్ అగైన్ టర్న్స్ రైట్. మళ్ళీ రైట్ అంటే ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. ఓకే, అగైన్ టర్న్ రైట్, వాక్ 60 meters. సో రైట్ సైడ్కి ట్రావెల్ చేసింది, రైట్ సైడ్కి టర్న్ అయ్యాక 60, ఇక్కడ నుంచి ఇక్కడికి 50 అయినప్పుడు రిమైనింగ్ 10 meters. ఓకేనా? సో ఫైనల్లీ హీ టర్న్ రైట్. అగైన్ మీరు సౌత్ డైరెక్షన్లో ఉన్నారు. సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు లెఫ్ట్, రైట్. ఓకే, హీ టర్న్ టు రైట్, వాక్స్ 50 meters. లెఫ్ట్, రైట్. రైట్ అంటే ఇటు సైడ్ కదా, రైట్ సైడ్ తిరిగి మళ్ళీ 50 meters ట్రావెల్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఉన్నారు ఎండ్ పాయింట్. ఇది మీ స్టార్టింగ్ పాయింట్. ఎంత డిస్టెన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉన్నప్పుడు ఇది కూడా 10 meters అవుతుంది. స్టార్టింగ్ టు ఎండింగ్ డిస్టెన్స్ 10 meters. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. A person starts walking from a point A in north direction and after covering 20 meters, he took right, turn and walk 20 meters. After that, he turns to his right and walks 40 meters before turning to left
and walks 20 meters. After that, he took a left turn and walks 10 meters and finally took a right turn and walks 50 meters and stopped at the point B. Now he is facing in which direction? A person starts walking from a point A. ఇక్కడ నుంచి ట్రావెల్ చేశారు ఇన్ నార్త్ డైరెక్షన్ ఆఫ్టర్ కవరింగ్ 20 meters కవర్ చేసిన తర్వాత హీ టుక్ రైట్ టర్న్ తీసుకున్నాం. వాక్స్ 20 meters వాక్ చేసాము రైట్ టర్న్లో. ఇక్కడ ఉన్నాము 20 meters ట్రావెల్ చేసి అండ్ వాక్ 20 meters. ఓకే, ఆఫ్టర్ దట్ హీ టుక్స్ రైట్ టర్న్, మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాం. వాక్స్ 40 meters, ఇక్కడ 40 meters బిఫోర్ టర్నింగ్ టు లెఫ్ట్. సో ఇప్పుడు మనం 40 meters ట్రావెల్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 20. సో ఇక్కడ నుంచి ఇక్కడ 20 అయినప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ 20. ఓకే, బిఫోర్ టర్నింగ్ టు లెఫ్ట్ అంటే 40 meters ట్రావెల్ చేసిన తర్వాత తను ఏ డిస్టెన్స్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్న్ చేశారు. మీరు సౌత్లో ఉన్నప్పుడు మళ్ళీ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? మళ్ళీ 20 meters. లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి 20 meters ట్రావెల్ చేశారు. ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. మళ్ళీ ఏం చేశారు? ఈస్ట్ డైరెక్షన్ నుంచి మళ్ళీ లెఫ్ట్ అంటే మళ్ళీ ఇటు సైడ్కి వస్తారు నార్త్ డైరెక్షన్కి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు? బిఫోర్ టర్నింగ్ టు లెఫ్ట్ వాక్స్ 20 meters. ఆఫ్టర్ దట్ హీ టుక్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 10 meters. సో టోటల్ డిస్టెన్స్ 20 అయినప్పుడు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 10 కదా, 10 meters. ఓకే, అండ్ ఫైనల్లీ హీ టుక్ ఏ రైట్ టర్న్. సో ఇప్పుడు మళ్ళీ నార్త్ డైరెక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే దిస్ ఈస్ ఒక్క నిమిషం రైట్ టర్న్ కాబట్టి ఇది అవుతుంది, ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. సో రైట్ టర్న్ ఎంత డిస్టెన్స్? 50 meters. ఇక్కడ ఆగారు. ఇక్కడ ఆగినప్పుడు మీరు ఏ డైరెక్షన్లో ఉన్నారని అడుగుతున్నారు. ఇదంతా డ్రా చేసిన తర్వాత యు ఆర్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్? లెఫ్ట్ సైడ్కి ఇక్కడ రైట్ సైడ్కి ట్రావెల్ చేసినప్పుడు ఫైనలీ టుక్ రైట్ టర్న్. ఈ రైట్ టర్న్ ఇది అవుతుంది కదా, ఈ రైట్ టర్న్ ఇలా ఉంది. సో 50 meters ట్రావెల్ చేసి ఇక్కడ ఆగారు. ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు? ఈస్ట్ డైరెక్షన్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ 10th question చూడండి. ఏ డాగ్ రన్స్ 20 meters టువర్డ్స్ ఈస్ట్ అండ్ టర్న్ టు రైట్, runs 10 meters and turns to right 9 meters and again turns to left, run 5 meters and turns to left, runs 12 meters, finally turns to left, runs 6 meters. Now which direction dog is facing? ఇది ఒకసారి నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను, చాలా టర్న్స్ ఉన్నాయి కాబట్టి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, డాగ్ ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఏ డాగ్ రన్స్ 20 meters టువర్డ్స్ ఈస్ట్ అంటే ఈ సైడ్. ఎంత డిస్టెన్స్? 20 meters. ఓకే, 20 meters ట్రావెల్ చేసిన తర్వాత రైట్ సైడ్ టర్న్ చేయండి. సో ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసినప్పుడు మనకి రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ అవుతుంది. ఓకే, టర్న్స్ రైట్ టర్న్ చేసాం, 10 meters ట్రావెల్ చేసాం. అండ్ టర్న్స్ రైట్ మనం ఇప్పుడు సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్ అవుతుంది. టర్న్స్ రైట్ 9 meters ట్రావెల్ చేసాం. నెక్స్ట్ అగైన్ టర్న్స్ లెఫ్ట్. సో ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్? వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసినప్పుడు దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ లెఫ్ట్. టర్న్స్ లెఫ్ట్, రన్స్ 5 meters చేసింది. ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్లో ఉన్నారు? సౌత్ డైరెక్షన్లో ఉన్నారు. అండ్ దెన్ టర్న్స్ టు లెఫ్ట్. సో మీరు సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఈస్ట్ డైరెక్షన్కి వచ్చారు. ఓకే, టర్న్స్ టు 5 meters తర్వాత టర్న్స్ టు లెఫ్ట్, రన్స్ 12 meters. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ 12 meters ఎలా డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 9. ఓకే, ఈ డిస్టెన్స్ 9 ఇక్కడ వరకు 9 meters అయినప్పుడు మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 12 meters. ఇది 9 అయితే రిమైనింగ్ 3 meters ఇది అవుతుంది. టోటల్గా 12 meters. ఓకే, అండ్ ఫైనల్లీ టర్న్స్ లెఫ్ట్. 12 meters ట్రావెల్ చేశాక మళ్ళీ మనం లెఫ్ట్, ఈస్ట్ నుంచి
లెఫ్ట్ అంటే ఇటు సైడ్ కదా. ఎంత డిస్టెన్స్ టర్న్ లెఫ్ట్? 6 మీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఈ డిస్టెన్స్. 1 మీటర్ ముందుకు వెళ్దాం. ఓకేనా, టోటల్గా 6 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమడిగారు? నవ్ విచ్ డైరెక్షన్ డాగ్ ఈజ్ ఫేసింగ్. ఇదంతా చేశాక సో మన డాగ్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది? నార్త్. ఓకే, మీరు ఇలా ఉన్నారు కాబట్టి నార్త్ ఫేస్ చేస్తున్నారు. ఆన్సర్ నార్త్. ఓకే, టోటల్గా మీకు 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఇదంతా కూడా నేను ఈ డైరెక్షన్స్ కాన్సెప్ట్ నోట్స్ పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ప్రాక్టీస్ చేయండి. అన్ని మోడల్స్ కలిపి సింగిల్ పీడిఎఫ్లో పెట్టాను. పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇచ్చాను. త్రూ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.